అధ్యక్షులు ఇచ్చినటువంటి అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు రఘు రాములు గారు, వారసులకు కొలువులు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి నాయకత్వం, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విఆర్ఏ వారసులకి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ముందుగా పోరాట ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ వారసులు ఉద్యోగాల కోసం సమాయత్తం అయ్యారు, సమీకరణ అయ్యారు. సిఐటియు విఆర్ఏలకి, సిఐటియు గ్రామ సేవకులకి ఏం చేసిందో వారసుల కంటే కొంతమంది పెద్దలు తమ్ముడు కనబడుతున్నారు. ఇక్కడ ఈ తమ్ములకు తెలుసు, ఈ తమ్ములకి తెలుసు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసి గ్రామ సేవకులందరినీ గ్రామ పంచాయతీలకు అప్పచెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి గ్రామానికి సిఐటియు కార్యకర్తలు వెళ్ళి కార్యకర్తలందరూ ఈ గ్రామ సేవకుల్ని ఐక్యం చేసి గ్రామ సేవకులకి గుర్తింపు తెచ్చేటువంటి పోరాటాన్ని, కొనుగోలు పోకుండా రెవెన్యూ వ్యవస్థలో నిర్వహించేటువంటి పోరాటాన్ని సిఐటియు ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి పెద్ద పోరాటం, దానికి ఒక చరిత్రని సృష్టించినటువంటి సంఘం సిఐటియు సంఘం. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త తెలంగాణలో పోరాటి సాధించుకున్నటువంటి తెలంగాణలో గ్రామ సేవకుల యొక్క కుటుంబాల్లో, జీవితాల్లో, వాళ్ళ పిల్లల యొక్క ఆశలు తీరే పద్ధతుల్లో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బతుకులు మారుతాయని చెప్పి ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల్ని కింద దాకా తీసుకుపోయేటువంటి దాంట్లో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి విఆర్ఏలకి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించి నిలబడ్డది సిఐటియు. 80 రోజులు హైదరాబాద్ నగరంలో గ్రామ సేవకులు అక్కడున్నటువంటి విఆర్ఏలకి ఎవరూ లేదు, ఎక్కడ ఆశ్రయం లేదు, వీళ్ళు ఎవరు చూడరు, వీళ్ళు ఎలా ఉంటారో హైదరాబాద్ చూస్తారని చెప్పి ఒకవైపు రెవెన్యూ అధికారులు పెద్దలు, మరోవైపు ప్రభుత్వం, ఇంకొక వైపు పోలీసులు ఈరోజు లోపల మీటింగ్ పెట్టుకుంటే మీరు ఎంతమంది అంతమంది పోలీసులు బయట ఉన్నారు. ఎందుకు ఆ భయం? పోలీసులు అసలు గ్రామ సేవకుల వ్యవస్థను రద్దు చేయడం కాదు, గ్రామ సేవకులే లేకుండా, విఆర్ఏలే లేకుండా, విఆర్ఏల కొలువులే లేకుండా, వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద వేసినటువంటి రోజుల్లో మేము అండగా ఉన్నాం. సిఐటి ఉంది, రండి, మా ఆఫీస్కి రండి, మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే పడుకోండి, ఇక్కడే ఉద్యమాలు రూపకల్పన చేయండి, మేము ఉన్నామని చెప్పి సిఐటియు 80 రోజుల పోరాటంలో మా ఆఫీసుని గ్రామ విఆర్ఏలకి ఆశ్రయం కల్పించినటువంటి సిఐటియు ఈరోజు మీకు కూడా ఆ సిఐటియే, ఆ నాయకత్వమే మీ కొలువులు వచ్చే వరకు మీకు అండగా ఉంటుందని చెప్పి నేను ముందుగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం దారాన్ని ముఖమైనవి పోరాటం చేసి అలసిపోయారు, ఎవరు దగ్గర నిలుస్తలేరు. ఎన్నికల సమయం వచ్చింది, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఆ రోజు సిఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ దగ్గరికి తీసుకుపోయి చర్చలు జరిపి మూతపడ్డటువంటి ఫైల్ని మన బయటికి తీపించి ఉద్యోగాలు ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించింది ఈసీఐటీ అనేటువంటి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బొందల కోరిక మనం కోరతలేము, కొత్త కోరిక కోరతలేము. గత ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి తీర్మానం ప్రకారం, వాగ్దానం ప్రకారం
ఎన్నికల్లో ముందు మళ్ళీ వాళ్ళు ఓట్లు దండుకోవడానికి చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో భాగంగా 61 సంవత్సరాలు దాటినటువంటి విఆర్ఏలు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వారసులకు కూడా ఉద్యోగం ఇస్తామని చెప్పి 2 జీవోలు ఇచ్చినటువంటి పడుతుంది. ఈ జీవనం అమలు చెప్పి మనం అవుతున్నాం. ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో చేసినటువంటి చట్టాలు కెలవా? గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి జీవులకి విలువ లేదా? ఇదెక్కడ సాంప్రదాయంగా ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. గత ముఖ్యమంత్రికి ఎక్కేటువంటి సచివాలయంలోనే నువ్వు కూర్చొని పరిపాలన చేస్తున్నావు కదా. నీకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి, ముఖ్యమంత్రి కూర్చి గత ముఖ్యమంత్రికి ఎక్కేటువంటి మరి సచివాలయం అవన్నీ నీకు పనిపట్టిన తర్వాత ఆ ప్రభుత్వంలో తీసినటువంటి ఈ 2 తీవ్రని ఎందుకు అమలు చేయమని చెప్పి అవసరం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఈరోజు కార్యాచరణ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. 1, 2, 3 11 నెలలు కాలుకి బలపం కట్టుకుని ఆఫీసర్ల చుట్టూ, అధికారుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఐదుల చుట్టూ, కాలంట్ల చుట్టూ కనపడేవాడి కంటే కాలు ముఖ్యమే. మీ మనసు కలగదా? మీకు కనికరం లేదా? ఈరోజు మీరే దొరికామా? చేసుకోండి మీ రాజకీయాలు. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దాడి చేసుకుంటుంది, కాంగ్రెస్ మీద దాడి చేసుకుంటుంది, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకుంటున్నారు, ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నాడు, ఒకరి మీద ఒక కేసు పెట్టుకుంటున్నాడు. నువ్వే పెద్దదంటే నువ్వు అంతకంటే పెద్దదని చెప్పి తిట్టుకుంటున్నారు. మీరు ఎందుకు తిట్టుకుంటారంటే మీరు ప్రజలని మోసం చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి ఆస్తులు కూడా పెట్టుకున్నారు కాబట్టి మీరు తిట్టుకుంటున్నారు. మీరు కొట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, తిట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మీరు యుద్ధం ఎవరు ప్రకటిస్తున్నారు? ఈరోజు యుద్ధం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అత్యంత పేదలైనటువంటి, అత్యంత బడుగు బలహీన వర్గాలైనటువంటి, దళితులైనటువంటి, పేదలైనటువంటి విఆర్ఏల మీద యుద్ధం ప్రకటిస్తున్నావు. నీకు కేసీఆర్ పడకపోతే ఓకే, పడకపో. నువ్వు కేసీఆర్ తో మాట్లాడకపోతే మాట్లాడుకోకు. నువ్వు ఆయన చేసినటువంటి మరి కొన్ని నిర్ణయాలు చేస్తే మనం అమలు చేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి స్పీకర్ దగ్గరకు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఏం చేశారు? నేను ఒక దైవ సాక్షి అని చెప్పాడు, ఒకడు ఆత్మసాక్షి అని చెప్పాడు, ఒకడు రాజ్యాంగ సాక్షి అని చెప్పాడు, ఒకడు భగవద్గీత సాక్షి అని చెప్పాడు. నేను ఎవరి మీద కూడా కక్షలు కార్పుణ్యాలు లేకుండా నిష్పక్షపాతంగా నా విధులను నేను నిర్వహిస్తాను, నా చట్టాన్ని గౌరవిస్తాను, నేను రాజ్యాంగం గౌరవిస్తాను, నేను ప్రభుత్వం తెచ్చినటువంటి ఏమైనటువంటి ఆర్డర్ని అమలు చేస్తానని చెప్పి అసెంబ్లీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేపించింది. ముఖ్యమంత్రి గారు కూడా గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. చేసినప్పుడు చెప్పిన మాట ఏంటి? చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఎవరికి నేను పక్షపాతం వ్యవహరించను అని చెప్పి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ మంత్రులు ఈరోజు భారత రాజ్యాంగంలో వచ్చినటువంటి జీవోలు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఈరోజు అమలు చేయకుంటున్నారంటే ఈరోజు చట్టాన్ని ధిక్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చట్టాన్ని ధిక్కరిస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తా ఉన్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మారండి, మాకు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. మీరు మారండి, ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మీరు అమలు చేయాలని చెప్పి మీ అందరినీ మీ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు ప్రభుత్వం ఎన్నికలు వచ్చిన ముందే ఎన్నికలు వస్తే నా డిమాండ్ పరిష్కారం కాదని ఎన్నికల సందర్భంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంటే మనం పిలువ ముందుకే
గ్రామాల నుంచి మన వీఆర్ఏలు టెంట్కి రాకముందుకే అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మన టెంట్ కిందకి వచ్చి కూర్చొని మీ ఉన్నాం మీకంటే చెప్పినటువంటి సందర్భాన్ని మర్చిపోతుందని చెప్పి నేను చెప్తున్నాను. రాలేదా సీతక్కమ్మకి? రాలేదా సీతక్క మన టెంట్ దగ్గరికి? రాలేదా రేవంత్ రెడ్డి మన టెంట్ దగ్గరికి? రాలేదా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మన టెంట్ దగ్గరికి? రాలేదా బట్టి విక్రమార్క మన టెంట్ దగ్గరికి? ఏం చెప్పారు వచ్చి మీరు? ఏం చెప్పారు? మీకు గుర్తు లేకపోతే చెప్తాం. ఏం చెప్పారు? అసలు మీకు ఈ దరిద్రానికి, మీ కష్టానికి, మీ బాధలకు, మీ ఇబ్బందులకు, మీ తుండడానికి కారణమే ఈ కేసీఆర్. ఈ కేసీఆర్ ఇంటికి పంపితే మిమ్మల్ని రిజర్వ్ అయ్యి అందరూ మీద కూర్చోబెడతా, మీకు మేము ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళు మీరు కావాలని చెప్పి చెప్తున్నాను. మరి అట్లా చెప్పినటువంటి వాళ్ళు మీ మీద, మీ మాటకి మేము భరోసా ఇచ్చి, మీ మాటని మేము గౌరవించి ఆ ప్రభుత్వం పోతే మా హక్కులు మారుతాయి, మా ఉద్యోగాలు వస్తాయి, మా తాత తండ్రి, మా తాత ముత్తాత, మా ముత్తాత తండ్రి, ఇప్పుడు మేము కూడా ఈ యొక్క రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు అనేక అవమానాలు పడుతూ ఈ వ్యవస్థలో పనిచేసినాం, చదువుకోలేదు కాబట్టి మేము ఆత్మగౌరవం తక్కువ అని చెప్పి ఒక ధైర్యంతో మేము కూడా అధికారం తీసుకొస్తే ఈరోజు మీరు చేసేది ఆనాడు వాళ్ళు ఏం చేశారో ఈ రోజు మీరు కూడా అదే చేస్తున్నట్టు వస్తుంది. వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళకి మీకు తేడా లేదు. అంటే ఈరోజు ఓడ దాటిన దాకా ఓడమల్లన్నా అని చెప్పి ఓడ దాటిపోయిన తర్వాత పోరా ఓడి మందిగా అన్నట్టు ఈరోజు వీఆర్ఏ వాడుతుంది, నువ్వు చూస్తా ఉన్నటువంటి వస్తుంది. ఇది నీకు తగదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ జీవో నెంబర్ ఇచ్చారో 81, 84 ప్రకారం ఆ జీవో నెంబర్ ప్రకారం వెంటనే వీఆర్ఏలకి 81, 85 ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే ఈరోజు మిగిలిపోయినటువంటి సుమారు ఒక 7,000 మంది దాకా ఉండి ఉంటారు, 3,700 మంది దాకా మీరు ఉండి ఉన్నారు. ఈ మిగిలిపోయినటువంటి 3,779 మందికి తక్షణమే ఖాళీల్లో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు మేజర్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాం, తక్కువ మంది ఉన్నారు, ఈ తక్కువ మంది ఏం చేస్తారు అనేటువంటి మీరు ధైర్యం ఉండొచ్చేమో, లేకపోతే మీకు అలాంటి ఒక ధీమతోని మేము ఇలా పట్టించుకోకుండా ఉండొచ్చేమో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నానంటే ఈ రాష్ట్రంలో వీఆర్ఏ వారసులు 3,000, 4,000 మంది ఉండొచ్చు సంఖ్య చూసినప్పుడు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల్లో 1 కోటి మంది పట్టణ ప్రజలు తీసేస్తే 3 కోట్ల మందికి ప్రజలకు సేవ చేసినటువంటి జాతి మాది, ఈ జాతి మాది. కాబట్టి మా యొక్క ప్రజలు ఉన్నారు, మేము ప్రజలకు పోతాం. మీ ప్రజలకు పోయి మీరు ఎట్ట మోసం చేశారో, ఎట్ట అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని కూడా మీ ప్రజలకు వివరిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఇంకో చెప్తున్నాను. మీరు 3,779 మంది, ఆ సంఖ్య 1 కావచ్చు, మీరు సంఖ్య చూస్తే మీరు తక్కువనే ఉన్నారు. ఈ తక్కువ మంది ఏం చేస్తామని చెప్పేటువంటిది మరి అనుమానాలు కూడా మొదలు పెట్టండి. మీరు ఒంటరిగా లేరు. దాని విషయం చెప్పారు. ఈ రాష్ట్రంలో 1,00,000 మంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు. ఆ మున్సిపల్ కార్మికుల యొక్క అన్ని సంఘాల జేఏసీ తరఫున చెప్తున్నాను, నేను జేఏసీ చైర్మన్ చెప్తాను. మీరు పోరాటం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం. అంతేకాదు మరొక 1,00,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. గ్రామాల్లో మీరు పోరాటానికి శ్రీకారం చుట్టండి. గ్రామాల్లో 1,00,000 మంది మీకు 3,000 మందికి 1,00,000 మందిని పోరాటాలకు తిరుగుతాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో సిఐటికి 10 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 10 లక్షల మంది సభ్యుల్ని మీ పోరాటాలకు అండగలుగుతాం. మీ పోరాటానికి మేము తోడుగా ఉంటామనేటువంటి దాన్ని ఈ సందర్భంగా మీకు నేను ఒక హామీ ఇస్తున్నాను. అంతేకాదు పోరాటం గ్రామంలో జరగాలి, పోరాటం రాష్ట్ర రాజధానిలో జరగాలి. రాష్ట్ర రాజధానిలో జరిగేటువంటి ఎంతటి పోరాటమైనా, ఎలాంటి పోరాటమైనా, ఎలాంటి ఆంక్షలు పెట్టినా,
పర్మిషన్ ఇవ్వకపోయినా మేము ఇబ్బంది పెట్టినా మీ ఇబ్బందులు కలగకుండా మొత్తం యావత్ సిఐటిని ఎమ్మటి ఉంటది, మీకు అండగా ఉంటది. గతంలో మన తండ్రులని, గతంలో మన తాతలని, వాళ్ళు వచ్చినటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్ అయినటువంటి వాళ్ళని ఎలా అయితే కడపలో పెట్టుకొని సాధుకుల్లో ఇప్పుడు కూడా మిమ్మల్ని కడపలో పెట్టుకొని సాధుకుంటుంది, కాపాడుతుంది, ఈ పోరాటానికి అండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంలో మీకు ఇంకో విషయం చెప్తున్నాను. మనం ఎప్పుడైనా సరే ఐక్యతను నమ్ముకోవాలి, మనం ఎప్పుడైనా సరే పోరాటాన్ని నమ్ముకోవాలి, మనం ఎప్పుడైనా సరే మన శ్రమని నమ్ముకోవాలి. కానీ మన దాంట్లో కొన్ని దూరంలో వెళ్ళేస్తాయి. అబ్బా ఇప్పుడేం పోరాటం చేస్తారని, ఇప్పుడు పోరాటం చేయకుండా నాకు తెలిసినటువంటి ఒక మామ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ ఎమ్మెల్యే నాకు దూరం చుట్టాడు, నాకు ఒక మామ అవుతాడు, లేకపోతే మాకు బావ అవుతాడు, లేకపోతే పలానా నాకు అక్క అయింది, కాబట్టి మీరందరూ పోరాటం కాదు, అక్క కాడికి పోదాం, బావ కాడికి పోదాం, కానీ భజన చేద్దాం, కాళ్ళు కట్టుకుందాం, బతి నాడదాం అనేటువంటి బాపగ్రహాలు కూడా కొంతమంది ఉంటారు. ఉంటారా ఉంటారా? కొంతమంది ఉంటారు. ఇదొక బ్యాచ్ ఉంది. రెండో బ్యాచ్ అయింది పోయింది, జీవోలు కూడా వచ్చినాయి కదా, చేతులు ఉన్నాయి కదా. 3,797 మంది ఇంటూ మనిషికి ఒక 5,000, మనిషికి ఒక 10,000 పెడితే సూట్ కేసు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చే పని అయింది అనేటువంటి బాపతి గారు ఉంటారు. సూట్ కేసు నింపేటువంటి బాపతి గారు కూడా ఉంటారు. ఆ సూట్ కేసులో సగం సూట్ కేసు వీడుకుంటాయి, సగం సూట్ కేసు వాడుకుంటాయి. ఈ బాపతి గారు కూడా ఉంటారు. నేను ఒక ఇట్లా ఉదాహరణ చెప్తా. మహానుభావుడు లేడు, చనిపోయిండు. నాయన నరసింహారెడ్డి గారు టిఆర్ఎస్ కి మంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఇలాంటి బ్యాచ్లో కొన్ని బ్యాచ్లో వాళ్ళు టిఆర్ఎస్ భవనం పోయినాయట. టిఆర్ఎస్ భవనం పోయి సార్ మాకు సాయం చేయాలి, మాకు న్యాయం చేయాలని చెప్తే ఆ నాయన నరసింహారెడ్డి గారు ఏం చేసినట్టంటే అటు ఇటు చూసి కింద చూసి ఎవరు చెప్పి అరే భయ్ ఇక్కడ ఎందుకు వచ్చారా, వీడికి వచ్చే మీకు న్యాయం జరగదు, నేను టిఆర్ఎస్ పార్టీ, నేను మంత్రి గారినే, నీకు న్యాయం జరగాలంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సిఐటి ఆఫీసు అక్కడ ఓటర్ అక్కడ పోతే న్యాయం జరుగుతుందని చెప్పి మంత్రి గారు చెప్పారు. నేను ఓపెన్ చెప్తున్నా, ఇది వాస్తవం కాబట్టి ఇంకా పక్కన చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఏం చెప్తుంది ఏంటంటే ఈ జేఏసీ పోరాటం నమ్ముకోవాలి, ఈ జేఏసీ ఐక్యతను నమ్ముకోవాలి. ఈ జేఏసీకి నాయకత్వం వచ్చినటువంటి ఒంగూరు రావు గారు ఈ వ్యవస్థని రద్దు చేస్తున్నారు. విఆర్ఐని రోడ్డు మీద పడేస్తున్నాడు. అసలు ఏమి లేదు, మనం అయిపోయినా మన పని అయిపోయిందానికి అందరూ నిరుత్సాహంలో పోయినాడు. ఒక్కొక్కరిని మరి బుట్టలో అనే ఒక కట్టలో పై నుంచి కట్టలో వేసినటువంటి ఎండకాయలు ఎక్కడైతే పైకి పోతా ఉంటాయో అట్లా ఎగిరిపోయేటువంటి వాటిని ఒక దగ్గర తీసుకొచ్చి మూత పెట్టి వీళ్ళందరికీ పోరాటం అనేటువంటి ఉక్కుపాలు నేర్పి స్థాపించి పోరాటానికి ఎలా పోవాలో ఓనమాలను చెప్తుంది. ఈ రోజు విఆర్ఏలో సంఘానికి ఒక మార్గాన్ని, ఒక దిశని నిర్ణయించినటువంటి నాయకుడు ఇక్కడ పోరాటానికి నాయకత్వం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో పోరాటాన్ని నమ్ముకోండి, మీరు సంఘాన్ని నమ్ముకోండి, మీరు జేఏసీ నమ్ముకోండి. జేఏసీలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండి ఉండవచ్చు, కానీ మేము మొత్తంగా మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి మీరు పోరాడండి. ఇంకొక నెల అయితే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం అయిపోద్ది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు 11వ నెల, ఇంకో నెల అయితే 12వ నెల. ఈ సంవత్సరం లోపే విఆర్ఏ వారసులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కారం చేయకపోతే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ మనిషిని తగేయడమో లేకపోతే మొదలుపెట్టడం చేసిన తర్వాత ఆ పెద్ద మనిషికి సంవత్సరం తర్వాత ఏం చేస్తారు? సంవత్సరికం చేస్తారు, దినాలు పెడతారు. అలా తర్వాత జరిగితే ఈ ప్రభుత్వాన్ని కూడా సంవత్సరికం చేయాల్సిందే, దినాలు పెట్టాల్సినటువంటి వస్తాయి. అందుకు మీరు సత్యంగా కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మున్సిపల్ ఉద్యోగం తరఫున, గ్రామ పంచాయతీ ఉద్యోగం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూనే ఇంకా చాలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఇది రెవెన్యూ వ్యవస్థలో కూడా చాలా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, చాలా జేఏసీలు ఉన్నాయి. మీ జేఏసీల మధ్య కొట్లాడుతుండొచ్చు, తగాలు ఉండొచ్చు, పనుల కోసం వెంపర్లాడుతుండొచ్చు. మీరు చూసుకోండి. మీరందరూ కూడా విఆర్ఏలకి సంపూర్ణ మద్దతు ఇచ్చి మీ తోడ్పాట్లు అందియాలని చెప్పి
ఇతర ఉద్యోగ సంఘాలకి ఇతర జేఏసీలకి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరున విప్లవ అభినందనలు, పోరాట ఉద్యమ స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ గతంలో ఎట్టయితే గ్రామ సేవకుల్ని మిమ్మల్ని కాపాడుతున్నామో, ఎట్టయితే మద్దతు ఇచ్చామో మీకు కూడా ఆ తోడ్పాటు అందుతుంది. అందరినీ మీ పోరాటం మేము కలిసి ఉంటాం. మీతో పాటు అవసరమైతే మీ కంటే ఒక అడుగు ముందేసి మీ పోరాటం నడిపిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను.